ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి అభివృద్ధిపై సమీక్షలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అసహనం వ్యక్తం చేశారు. శానిటైజేషన్ కాంట్రాక్టర్లపై చాలా ఆరోపణలు వస్తున్నాయని మండిపడ్డారు. శానిటైజేషన్ సిబ్బంది దగ్గర కాంట్రాక్టర్లు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ధర్మాన సెంట్రలైజ్ చేసి డబ్బు కలెక్ట్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఆయన శ్రీకాకుళం జిల్లాలో శానిటైజేషన్ వర్కర్ల ఉద్యోగం కావాలంటే డబ్బులు చెల్లించుకోవాల్సి రావడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం ఎంతో నిబద్ధతతో పనిచేస్తుంటే కొందరు వ్యవస్థను చెడగొడుతున్నారని మండిపడ్డారు. ధర్మాన అసలు శానిటైజేషన్ కాంట్రాక్ట్ ఏజెన్సీ ఎవరిదని ప్రశ్నించారు. ముంబై వాళ్లకే కాంట్రాక్ట్ ఎందుకు ఇచ్చారని మండిపడ్డారు. ఇలా చేస్తే గత ప్రభుత్వానికి మనకి తేడా ఏంటన్నారు ధర్మాన. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదంటూ హెల్త్ మినిస్టర్ సమక్షంలో అసహనం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు వాళ్ళు బయట నుంచి తీసి జిల్లాలకు పంపిస్తే బెటర్ అని నా అభిప్రాయం. దాని మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. అవి లాస్ట్ టైం కూడా చాలా మందితో మాట్లాడాం. ఆ కాంట్రాక్టర్లని లాస్ట్ పద్ధతి అంతా సెంట్రలైజ్డ్ పద్ధతి. శానిటేషన్లో పనిచేసినట్టు డబ్బు కలెక్ట్ చేస్తున్నారు. సెంట్రలైజ్ చేసి కలెక్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? నేనంటుంది అది కాదు. మా ప్రాంతంలో కొంతమంది శానిటేషన్లో వర్క్ చేస్తారు. వాడికి ఆ ఉద్యోగం ఇవ్వాలంటే డబ్బు కలెక్ట్ చేస్తారు. ఇంతమందిని గవర్నమెంట్ హానెస్ట్గా నడుపుతున్నాం. ఆ కలెక్షన్ గవర్నమెంట్ పూర్వం గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ తేడా లేకపోతే ఏజెన్సీ ఎవరు? ఎందుకు గోల్డ్ వాడే ఎందుకు ఉండాలి? మీరు లోకలైజ్ చేయండి, ఇవ్వండి, ఇస్తే అయిపోతుంది, ఫినిష్ అయిపోతుంది. లోకల్ అంటే పట్టుకుని చంపేస్తాం ఇక్కడ పట్టుకొని. అంటే ఏదో ఒక స్టేజ్లో దృష్టికి తీసుకురావాలి. సెక్రటరీ దృష్టికి తీసుకొచ్చాం, ఎక్సర్నల్ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకొచ్చాం, ఇక్కడ అడిగాను. అప్పుడు గవర్నమెంట్ చేసిన పొరపాటు అది. సెంట్రలైజ్ చేసి వాళ్ళ మీద అజమాయిషి సాధించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు పిండే కార్యక్రమం ఎందుకని కంటిన్యూ చేయాలి? మనం కాక జిల్లాలకు మీరు ఇస్తే జిల్లాలో ఉంటే అదే జరిగితే